శ్రీ పరాభవనామ సంవత్సరం వృషభ రాశి వారి యొక్క సంవత్సర ఫలితాలు 2026 చూసుకున్నట్లయితే జనవరి నుంచి వృషభ రాశి వారికి 2026 సంవత్సరం అత్యంత విజయవంతమైన సంవత్సరంగానే చెప్పుకోవచ్చు. అయితే ఈ సంవత్సరం వృషభ రాశి వారికి ఉద్యోగస్తుల కన్నా వ్యాపారస్తులకు శుభప్రదమైన సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉద్యోగ విషయాల్లో అసంతృప్తి వృషభ రాశి వారికి అత్యంత ఎక్కువగా అసంతృప్తి చెందే అవకాశం ఉంది. ఎంత కష్టపడినప్పటికీ ఆశించిన మేరకు శుభ ఫలితాలు తక్కువగా కనిపిస్తున్నాయి. లాభస్థితి శనీశ్వరుడు యొక్క ప్రభావం ఉంది కాబట్టి మీ కష్టానికి స్వతంత్రంగా వ్యాపార పరంగా అభివృద్ధిని పొందాలనేటువంటి ఆలోచనలు పెరుగుతాయి. వ్యాపార రంగాల్లోకి మారేటువంటి వారు వృషభ రాశి వారు ఎక్కువగా కనిపిస్తుంటారు. ఇక 2026 సంవత్సరంలో అన్నింటా గురుబలంతో కూడుకున్నటువంటి వృషభ రాశి వారు, శనైశ్వరుడి యొక్క బలంతో కూడుకున్నటువంటి వృషభ రాశి వారికి మొదటి 6 మాసాలు అత్యంత శుభప్రదమైనటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ఇక జూన్ తర్వాత నుంచి 2026 మధ్యమైన ఫలితాలే వృషభ రాశి వారికి గోచరిస్తున్నాయి. అంటే ఉద్యోగ మార్పులు, ఉద్యోగ బదిలీలు, చేసేటువంటి వ్యాపారంలో కొన్ని రకాల మార్పులు చేసుకోవడానికి 2026 సంవత్సరం జూన్ తర్వాత అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి వృషభ రాశి వారికి. ఈ సంవత్సరంలో వృషభ రాశి వారికి వివాహాది ప్రయత్నాలు లాభిస్తాయి, నూతన ఉద్యోగ ప్రయత్నాలు లాభిస్తాయి, నూతన గృహ నిర్మాణాలు, వస్తు వాహన క్రయ విక్రయాలు చేసుకోవడానికి చాలా అనుకూలమైన సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ఇక శనైశ్వరుడు లాభస్థితిలో ఉన్నాడు కాబట్టి ఈ సంవత్సరం ఒక వృత్తి చేసుకుంటూనే కొత్త వృత్తుల్లోకి కొత్త మార్పులు, కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి 2026 ఉగాది తర్వాత నుంచి అత్యంత శుభప్రదమైన సంవత్సరంగా వృషభ రాశి వారికి చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరం ఈ రాశి వారికి కోర్టు వ్యవహారాల్లో విజయం సాధించుకుంటారు. చక్కటి దైవ బలంతో పుణ్యక్షేత్ర దర్శనాలు, దైవిక కార్యాచరణ బాగుంటుంది. కుటుంబ వ్యక్తులతో మంచి సంకల్పాలతో కార్యాచరణ పూర్తి చేసుకునే సంవత్సరంగా చెప్పుకోవచ్చు. సంతానార్థులు శుభవార్తలు వినే సంవత్సరంగా చెప్పుకోవచ్చు. విద్యార్థులకు ఈ సంవత్సరం ఆశించిన మేరకు శుభ ఫలితాలు కలుగుతాయి. విదేశీ ఉద్యోగాలు, విదేశీ ప్రయత్నాల వారికి కూడా ఈ సంవత్సరం విజయవంతమైన సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ఇక వృషభ రాశి వారికి ముఖ్యంగా వ్యాపార సంబంధితమైన రంగాల్లో ఉండే వారికి ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడులు రంగాల్లో ఈ సంవత్సరం ఏప్రిల్ తర్వాత నుంచి మీరు ఏది ప్రారంభం చేసినా అత్యంత శుభప్రదమైన విజయాలు చేకూరుస్తుంది. కాబట్టి మొదటి 6 మాసాల్లో మధ్యమంగా ఏప్రిల్ తర్వాత మీరు ఉగాది తర్వాత నుంచి తెలుగు సంవత్సరంలో ప్రారంభం చేస్తే 2026 వృషభ రాశి వారికి ప్రతి వ్యవహారంలో చక్కటి విజయాలు పొందే సంవత్సరంగానే చెప్పుకోవచ్చు. గురుబలంతో కూడుకున్నటువంటి వృషభ రాశి వారు వ్యవసాయదారులు, కార్మికులకు, కర్షకులకు ప్రోత్సాహకరమైన సంవత్సరంగా చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఉద్యోగ విషయాల్లో ఉండే వారికి శ్రమ ఎక్కువ, ఫలితాలు తక్కువగా కనిపిస్తూ ఉంటాయి. కొంత అసంతృప్తి, ఉద్యోగపరమైన ఒత్తిడి. జూన్ తర్వాత నుంచి 2026లో ఉద్యోగాలు మానేసి వ్యాపారాల్లోకి రావటం, ఉద్యోగ మార్పులు చేర్పులు చేసుకోవటం, సుదూర ప్రాంతాలకు బదిలీలు అయ్యేవారు కొన్ని రకాల మార్పుల వల్ల వ్యాపార రంగాల్లోకి ముందుకొచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎప్పటికైనా వృషభ రాశి వారు అన్నింట వ్యాపారపరమైన రంగాల్లో చక్కటి అభివృద్ధి సాధించుకునే సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగపరమైన ప్రమోషన్స్, బదిలీలు, మార్పులు ఎక్కువగా జరిగేటువంటి సంవత్సరం 2026 చెప్పుకోవచ్చు. ఇక ఈ సంవత్సరం వస్తు వాహన క్రయ విక్రయాలు చేసుకుంటారు. నూతన కార్యకలాపాలకు అనుకూలమైన సంవత్సరంగా చెప్పుకోవచ్చు. రాజకీయ రంగాల్లో ఉండేటువంటి వారికి 2026 జూన్ తర్వాత అత్యంత విజయవంతమైన సంవత్సరంగా వృషభ రాశి వారు చెప్పుకోవచ్చు. కాబట్టి మొదటి 6 మాసాల కన్నా తర్వాత 6 మాసాలు జూన్ తర్వాత నుంచి 2026 వృషభ రాశి వారికి ఏది పట్టినా రాజకీయ సంబంధితంగా, కుటుంబ పరంగా ప్రోత్సాహకరమైన సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ఇక అన్యోన్య దాంపత్య విషయాల్లో కూడా సానుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. సంతానార్థులు శుభవార్తలు వింటారు. విదేశీ ఉద్యోగస్తులకు అనుకూలమైన సంవత్సరంగా ఉంది. వ్యవసాయదారులకు ప్రోత్సాహకరమైన సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా విద్యార్థులు చదువు విషయాల్లో శ్రద్ధ పెంచుకుని అనుకున్న డెస్టినీని అనుకున్న విధంగా పూర్తి చేసేటువంటి ప్రయత్నంలో 2026 ఒక గోల్డెన్ ఇయర్గా వృషభ రాశి వారికి చెప్పుకోవచ్చు. కాబట్టి 3 గ్రహాల యొక్క అనుకూలత కలిగినటువంటి వృషభ రాశి వారికి అత్యంత శుభప్రదమైన సంవత్సరంగా 2026 మనం చెప్పుకునే సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ఇక ఈ 2026 వృషభ రాశి వారు చేయవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే ఈ సంవత్సరంలో ఈ రాశి వారు చక్కగా దుర్గా సప్తశ్లోకి స్తోత్రాలు పారాయణచేయండి. ఈ దశమ రాహు నుంచి రాహు దోష నివారణ కోసం ప్రతిరోజు సప్తశ్లోకి స్తోత్రాలు చదువుకోండి. 6 మాసాలకు ఒకసారి చండీ హోమాన్ని చేయించుకోండి.
మీరు అస్థిరత్వంగా మారిపోయేటువంటి ఉద్యోగాలు కానీ వ్యాపారాలు కానీ ఆర్థిక పరమైన అభివృద్ధి కూడా ఈ సంవత్సరం బాగుంటుంది. గత సంవత్సరాల కన్నా 26 వృషభ రాశి వారికి మేలు జరిగే సంవత్సరం కానీ చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరం మొత్తం కూడా మీరు చక్కగా దుర్గా అమ్మవారి ఆరాధన అత్యంత శుభప్రదమైన ఫలితాలు ఇస్తుంది. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం మేలు చేసేటువంటి సంవత్సరంగానే చెప్పుకోవచ్చు.